అది మనం కలుపుకోవాలి. కారణాలు ఏంటి అనేది మనం డీప్ గా కూడా డిస్కస్ చేద్దాం. అన్ గారు, ఇక కృష్ణాంజలి గారు నమస్తే. కృష్ణాంజలి గారు, మీరేమంటారు ఒక రాజకీయ విశ్లేషకులుగా? మొత్తం ఈ మూడు పార్టీలు కూడా కలిసాయి. మూడు పార్టీలు కలవడం పట్ల, ఎందుకంటే గతంలో విడిపోయిన పార్టీలు మళ్ళీ కూడా కలిసి ఎన్నికలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఈ పొత్తును స్వాగతిస్తారా? ఎందుకంటే అంతిమంగా యాక్సెప్ట్ చేయాల్సింది ప్రజలు. టీడీపీని బీజేపీ యాక్సెప్ట్ చేసిందా, బీజేపీని జనసేన యాక్సెప్ట్ చేసింది, ఇదంతా కాదు. అంతిమంగా యాక్సెప్ట్ చేయాల్సింది ప్రజలు. వారు యాక్సెప్ట్ చేస్తేనే ఏదైనా సరే పొత్తులు పండుతూ ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఈ పొత్తుని, ఈ మూడు పార్టీల పొత్తుని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? మీ విశ్లేషణ ఏంటి? నమస్తే అండి, ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇక్కడ ఈ పార్టీలు, మూడు పార్టీలు కొత్త పార్టీలు కాదు, ముగ్గురు మిత్రులే. 2014లో తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నాయి. జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది కాబట్టి ముగ్గురు కలిసే ఎన్నికలకు వెళ్ళారు. జనసేన పోటీ చేయాలి అప్పుడంటే. ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు. వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళ ముగ్గురికి ఆమోదం ఓకే, వాళ్ళ ముగ్గురికి అధికారం కావాలి, లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, ఏదో ఒకటి వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి విషయంలో ఏవైతే 2017-18లో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ రోజున మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, విభజన హామీలు ఇవ్వాల్సిందే, ఇవన్నింటినీ అన్యాయం చేస్తున్నటువంటి మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే మాకు పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారు, ఇది వద్దు, మాకు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కావాల్సిందే అని ఢిల్లీకి పడేటి వరకు అరిచినటువంటి పవన్ కళ్యాణ్, ఈయన 2019 ఎన్నికలు వచ్చారు. 19 ఎన్నికలు అయిపోయిన వెంటనే వెళ్ళి బీజేపీ పంచలో చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా తీసుకెళ్లి చేర్చారు. పవన్ కళ్యాణే దాంట్లో బాధ్యత తీసుకున్నారు, మధ్యవర్తిగా వ్యవహరించారు. ఆయన మంచి ప్రయత్నం కూడా చేశారు. బీజేపీ తెలుగుదేశం కలవటంలో కీలక భూమిక పోషించారు పవన్ కళ్యాణ్, దాంట్లో ఎటువంటి సందేహం. మరి ఇప్పుడు ఆ రోజున హమ్లడింగే అని చెప్పేసి మేము కేంద్రం మీద పోరాడతామని అడిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎందుకు మీరు బీజేపీతో రాజీ పడాల్సి వచ్చింది, పొత్తు పెట్టుకోవాలి? మరి రాష్ట్రానికి ఏమైనా సాధించారా? చంద్రబాబును కూడా అదే అడిగేటంత అవకాశం. ఎప్పుడైనా సరే చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని 3 రోజుల పాటు ఢిల్లీలో కూర్చొని ఈ విధంగా మా రాష్ట్రానికి కావలసినటువంటి హక్కుల్ని మీరు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి అని నరేంద్ర మోడీ ఆఫీస్ ముందు కానీ, అమిత్ షా ఆఫీస్ ముందు కానీ ఎప్పుడైనా సరే పడిగాపులుగా కాసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రయత్నం చేశారా? ఈ రోజున వాళ్ళ పొత్తు కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. 3 రోజుల నుంచి అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు. దీన్ని మేము రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా అవసరాల కోసం మీరు మద్దతు ఇవ్వండి అంటే రాజకీయ అవసరాలకు ఈ రోజున ప్రజల మద్దతు ఇస్తారా? దానికి ఈ రోజున కోటింగ్ కవరేం చేస్తున్నారు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పెద్ద కవరింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా మీరు ఆ రోజున పోరాటం చేసింది, పోట్లాడింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది పవన్ కళ్యాణ్ కాదా? 78,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? వచ్చినాయి ఆ డబ్బులు? వస్తాయా? పోనీ హామీ తీసుకొస్తారా? మీరు నరేంద్ర మోడీ దగ్గర నుంచి, అదేవిధంగా అమిత్ షా దగ్గర నుంచి హామీ తీసుకురండి. ఏదో ఒక హామీని మీరు పోట్లాడినటువంటి అంశాల మీద హామీ తీసుకొచ్చి వీళ్ళని మేము ఈ హామీ తీసుకొచ్చాం, రేపొద్దున అమలు చేస్తాం. ఇప్పుడు శ్వాసని ఆనందరాజ్ చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోవడం వల్ల నష్టపోతున్నామని. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది అనుకోండి రేపొద్దున, హామీ ఏమిటి? మిగతా రాష్ట్రాలకు కట్టడం, మేము బాత్రూమ్లు ఇచ్చాం సార్, ఇల్లు ఇచ్చాము, రోడ్లు వేసాము, ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో చేస్తారు. ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి హక్కులుగా రావాల్సినటువంటి ఏ ఒక్కటి రాలేదు. నేను మళ్ళీ అవి అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాను కాబట్టి ఆ అంశాల జోలికి వెళ్ళను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వినా నరేంద్ర మోడీ ద్వారాగా కానీ లేకపోతే అమిత్ షా ద్వారాగా అయినా సరే ఒక ప్రకటన చేయించి మీరు పొత్తు పెట్టుకొని మేము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాము, ఉత్తరాంధ్రకి వెనకబడినటువంటి జిల్లాలు, రాయలసీమ వెనకబడిన జిల్లాలు, దుగ్గరాజపట్నంపూర్, ఇలాగ ఏవైతే ఉన్నాయో వీటిని మేము అమలు చేసేస్తాం, పోలవరానికి మీకు పునరావాస ప్యాకేజీ ఇస్తాము, రాజధాని నిర్మాణానికి కూడా డబ్బులు ఇస్తాం అని మాట్లాడించాలి. మళ్ళీ వాళ్ళతో హామీ తీసుకోవాలి. లేదు అంటే మాత్రం ఇది తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తు కోసం, చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం, పవన్ కళ్యాణ్ చట్టసభల్లోకి వెళ్ళటం కోసం ఆంధ్రప్రదేశ్ హక్కులు మొత్తాన్ని కూడా ఈ రోజున ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు అనేటువంటి ప్రజలు భావించేటువంటి అంశంగా ఉంటుంది. ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు. ఇప్పటికైనా అవకాశం ఉంది కాబట్టి బీజేపీ పెద్దలతో మాట్లాడించి ఆ తర్వాత పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తే మంచిది అనేటువంటి ఆంధ్ర ప్రజల యొక్క అభిప్రాయంగా నేను చెప్తాను.
ఓకే ఓకే, మనతో పాటు జాయిన్ అవుతున్నారు అక్షర సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన ఫోన్ లైన్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే అక్షర సత్యం గారు.